ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలా. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి ప్రజలందరూ చాలా బిజీగా ఉన్నారు. పరలోకంలో దూతలు బిజీగా ఉన్నారు, కాపరులు బిజీ, అందరూ బిజీ. వారేమో ప్రభువును ప్రకటించాలని, మనమేమో లోకంలో తిరగాలది. అదే మనకు తేడా. కనుక ఏ దేవుడు నీకు దొరికాడో, ఏ దేవుడు నీకు కనిపించి మాట్లాడి తన శక్క రాజ్యానికి పిలుచుకున్నాడో ఆయనకు మనం ఇష్టంగా బ్రతకాలని ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో ఈ క్రిస్మస్ సంబంధించిన పాఠాలు చాలా జ్ఞాపకం చేశారు. ఈ 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం మనకు వచ్చి ఉండాలి. అందులో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18 నుంచి 25 వరకు యేసయ్య చరిత్ర రాశారు. యేసు అంటే రక్షించేవాడు. యేసుక్రీస్తు జన్మదినమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మన గర్భము ధరించినది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశిస్తున్నాడు, ఆలోచించుకుంటున్నాడు. ప్రధానం చేయబడిన కన్యక గర్భవతి అయిన తర్వాత ఆ భర్త ఏం చేస్తాడు? అతడు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచనలక రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. అతని సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమైంది. మాట్లాడుతుంది, దావీదు కుమారుడు యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుని పేరు పెట్టిన ప్రభు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగి యెషయా ప్రవక్త ప్రకటించాడు. కన్యక గర్భవతి కుమారుని కొంటుంది. ఆ ప్రవచనం నెరవేరాలదే. ఇమ్మానుని పేరుని భాష దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన విధముగా చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇది పోర్షన్. ఇది మనకి కంఠస్థం రావాలా. ఎవరైనా ప్రభు గురించి అడిగినప్పుడు ఆయన చరిత్ర ఏంటో మనకు తెలియాలి. ఆయన ఎందుకు వచ్చాడో తెలియాలి. ఆయన ఏం చేశాడో తెలియాలి. ఆయన గురించి ఏం చెప్తావు నువ్వు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు వెళ్ళిపోతూ పరలోకానికి వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? 19వ వచనంలో 28:19లో ఏం చెప్పాడు యేసయ్య? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యునిగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని బోధించుడి. ఇది నీ మిషన్. యు హ్యావ్ ఎ మిషన్. ఒక పని కోసం వచ్చావు ఈ లోకానికి. ఈ లోకం మంద కాదు. ఆ పై లోకానికి ఈ లోకానికి వచ్చామండి. మన మిషన్ మర్చిపోయాం. మిషన్లో పడిపోయాడు మనిషి అంతే. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య జన్మదినం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేవాడు యేసు. కీర్తన 32వ కీర్తనలో 2 మాటలు, చక్కని మాటలు రాశాడు. 38వ కీర్తన 32 1-2 వచనాలు. కీర్తన 32 1-2. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తర్వాత యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇది అసలు మానవ జీవితానికి ప్రాముఖ్యమైన వాక్యాలు ఇవి. తన అతిక్రమాలకు పరిహారం పొందాలి.
అతిక్రమాలు, పాపాలు. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం చేసేవాడు నరకానికి వెళ్ళిపోవాలి. పాపం ఎందుకు చేస్తున్నావు? పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతి వత్సల హరిదా శరణం నాస్తి. నా వల్ల కావడం లేదు, పాపం జరిగిపోతుంది. నాకు తెలిసి జరిగిపోతుంది, తెలియకుండా జరిగిపోతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్యావస్థాను జ్ఞానతో జ్ఞాతశ్చ కామతో కామతః స్వతః పరప్రేరణ యావా సంభావితానం సర్వేషాం పాపానామపనోదనార్థం ఇష్టదేవత ప్రిత్యర్థం. కోరిక చేత, కోరిక లేకుండా, తెలియకుండా జరిగిపోతున్నాయి పాపాలు, అతిక్రమాలు, దోషాలు. ఇక్కడ చెబుతున్నాడు తన అతిక్రమములకు పరిహారం పోవాలి. నీ పాపాలు క్షమించబడాలి, నీ పాపాలు పరిహారం కావాలి, నీ పాపాలు క్షయమైపోవాలి. పంతులు గారు, మనం పందిరానికి వెళ్తాం, టెంపుల్కి కొబ్బరికాయ తీసుకెళ్తాం, పంతులు దగ్గరికి ఇస్తాం, పంతులు గారు కొడతాడు, కొబ్బరికాయ కొడుతూ మంత్రం చదువుతాడు. అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వపాప క్షయకరం పాదోదకం పావనం శుభం. పాపాలు క్షయమైపోవాలి. ఈ మతం చెప్పిన మానవుడు పాపాత్ముడు మనోవాక్కాయ కర్మలలో. ఈ పాపం నుంచి విడుదల కావాలంటే ఇక్కడ గ్రంథాల్లో వేదాంతంలో చెప్పాడు. యజుర్వేదంలో మానవ కళ్యాణం కొరకు ఒక పూజ చేయాలి, అది దేవుడే చేయాలి. ఆయన మనిషిగా భూలోకానికి రావాలి. దేవుడంటే మనకు సేవ చేసేవాడు కాదు, దేవుడంటే మనతో సేవ చేయించుకునేవాడు కాదు, మనకు సేవ చేసేవాడు దేవుడు. మనకు తెలియదు, కొన్ని గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి, వేదాంతవర్త సంస్కృతంలో ఉంది, మనకు తెలియదు. ఆ యజుర్వేదంలో ఏం చెప్పాడంటే ప్రజాపతి వస్తాడు, అప్పుడే పరిష్కారం దొరుకుతుంది, పాపానికి విరుగుడు లభిస్తుంది, అతిక్రమాలకు విడుదల లభిస్తుంది, అతిక్రమాలకు పరిహారం కలుగుతుంది, పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని కొన్ని శ్లోకాలు చెప్పారు. ఇక్కడ సహస్రనామావళి అంటారు వాటిని. ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః, ఓం మృత్యుంజయా నమః, ఓం దరిద్రనారాయణాయ నమః, ఓం శ్రీ దక్షిణామూర్తి నమః అని ఈ దేవుని యొక్క సహస్రనామావళి మాట్లాడి పొందుపరిచాడు. ఏమంటున్నాడు, దానికి అర్థం ఏమిటి? ఓం బ్రహ్మపుత్రాయ నమః అంటే దేవుడు మానవుడిగా భూలోకానికి వస్తాడు. బ్రహ్మపుత్రుడు, బ్రహ్మ కొడుకు, దేవుడు. బ్రహ్మ అంటే దేవుడు, సృష్టికర్త. ఆయన కుమారుడు భూలోకానికి వస్తాడు, కుమారుడిగా వస్తాడు అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కన్య గర్భంలో జన్మిస్తాడు, కన్యకకు పుడతాడు, తండ్రి సహాయం లేకుండా పుడతాడు, ఆయన శిలువ మీద వేలాడతాడు, ఆయన 5 గాయాలు పొందుతాడు, ఆయన మరణమును జయించి మృత్యుంజయుడైపోతాడు. ఇలాగ ఎన్నో మాటలు ఈ ప్రభు గురించి వ్రాశారు. ఈ మాటలన్నీ మనం చూస్తే యేసయ్య జీవితంలోనే జరిగాయి. సిలువ వేయబడడం కానీ, 5 గాయాలు పొందడం కానీ, చనిపోవడం కానీ, 3వ రోజు తిరిగి లేవడం కానీ. ఇక నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క జన్మ విశేషము ఏమిటి? ఎందుకు క్రైస్తవులు ఈ విధంగా ఆరాధిస్తున్నారు క్రీస్తుని? ఎందుకు ఈ నెలంతా ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచ పండుగ అండి ఇది. దాదాపు 200 దేశాలు ప్రభువుని ఆరాధిస్తున్నారండి. యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారైన దేవుడని గ్రంథాలు ఘోషిస్తున్న విధంగా, వేదాలు ఘోషించినట్లుగా దేవుడు లోకానికి రావడం జరిగింది. ఆయన ప్రత్యక్షుడయ్యాడని ఇక్కడ చూడండి. తిమోతి రాసిన పత్రికలో బైబిల్ గ్రంథంలో ఎన్ని విషయాలు రాశాడో ఆ గ్రంథాన్ని మనం ఎక్కువగా చదవలేకపోతున్నాం కనుక మరి మనకి తెలియదు. అయితే దేవుడు చక్కని గ్రంథాన్ని మనకిచ్చాడు, సులువుగా మనకిచ్చాడు. ఎంత చక్కని గ్రంథమో! 3వ అధ్యాయం, 1వ తిమోతి 3వ అధ్యాయంలో 16 నుంచి చదవండి.
నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. కనుక దేవుడు ఇప్పుడు పుట్టడం కాదు, దేవునికి పుట్టుకలు చావులు ఉండవు. దేవునికి నేను ఆల్ఫా ఒమేగా, ఆది అంతము నేనే. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమే నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజో వెళ్ళిపోయాడు. పరలోకಕ್ಕೆ వచ్చాడు. మిషన్ కంప్లీట్ చేశాడు, వెళ్ళిపోయాడు. న పుణ్యో దాన ధర్మస్య న కర్మస్య పుణ్యం భవేత్. న పుణ్యో ప్రాణదానస్య జగత్పుణ్యం నహి నహి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఏదో మన కాదంటే అయిపోదండి. ఏదో అమెరికా మతం అని, పేదవాళ్ళ మతం అని. పేదవాళ్ళకి ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన చరిత్ర ఇక్కడ రాశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీతిమంతుడిగా తీర్పు పొందాడు. దేవదూతలకు కనబడ్డాడు. రక్షకుడిని ప్రకటించబడ్డాడు. లోకమంతా నమ్ముతున్నారు ఆయన్ని. ఆయన ఆరోహణమైపోయాడు. 40 రోజుల తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. అందరూ చూస్తుండగా ఆయన మళ్ళీ అన్నాడు, నేను వస్తున్నాను మళ్ళీ అన్నాడు. ఆయన జన్మ విశేషము అన్నాడు. యేసయ్య జన్మ విశేషమని చెబుతూ క్రీస్తుని గురించి నీ అభిప్రాయం ఏమై ఉన్నది? క్రైస్తవ విశ్వాసముని గురించి నీ గ్రహింపు ఎట్లున్నను? క్రీస్తు దేవుడైన నమ్మక మానవుడైన నీవు తలంచినను, పరిశుద్ధ లేఖనాల గురించి నీ యోచన ఏమైనను ఒక్కటి మాత్రము ఒప్పుకొని తీరాల్సిందే. సత్యం సత్యమేనండి. మనం ఒప్పుకోకపోయినా నేను సత్యమును ప్రకటించడానికి వచ్చానన్నాడు. సత్యం గురించి చెప్పడానికి వచ్చాడు అన్నాడు. దేవుడు సత్యవంతుడు అన్నాడు. ఇక్కడ చూస్తే ఒకటి పాయింట్ చెప్పాడు. యోదయ జిల్లాలో బెత్లెహేం అనే గ్రామములో యేసు జన్మించినది మానవ చరిత్ర అంతటిలో చారిత్రాత్మకమైన సంగతి. చూడండి ఎక్కడ మత్తయి సువార్త చూడండి 2వ అధ్యాయంలో ఏముందో. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో చదవండి. మొట్టమొదటి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని మేము చూచి ఉన్నాము, ఆయనను పూజింపవచ్చితమని చెప్పి తర్వాత హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును యెరూషలేము వారందరూ కలవరపడిపోయారు. వారి నేనుంటే ఇంకో రాజు ఏంద్రా బాబు, యూదుల రాజు ఎవడు రా నాయన అని. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. యోదయ బెత్లెహేములోనే. ఎలా అనగా యోధా దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. యోదయ దేశపు బెత్లెహేములో యేసయ్య పుట్టాడని అది చారిత్రాత్మక అంశమని నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది చరిత్ర. రెండవదిగా భూలోకములో జన్మించిన వ్యక్తులందరిలో ముందుగా పరలోకములో జీవించినది క్రీస్తు మాత్రమే. మనం తల్లిదండ్రులకు పుట్టామండి. యేసయ్య పరలోకం నుంచి వచ్చాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య విశేషమంతే. అద్భుతమైన పుట్టుక కలిగిన వాడు, అద్భుతమైన బోధన కలిగిన వాడు, అఖండమైన పరిశుద్ధత కలిగిన వాడు యేసయ్య అంటే. యేసయ్య అంటే దేవుడు. 6వ అధ్యాయంలో 38 చదవండి. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చి తిని. నా ఇష్టం కోసం నేను రాలేదు, నా తండ్రి పంపించాడు. అందులో 46 చదవండి. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచిన వాడని. ఇక్కడ ఆ తర్వాత 50 చదవండి. పరలోకము దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను
ఎల్లప్పుడూ జీవించు. నేను పరలోకము నుంచి వచ్చాను. అందులో 23 చదవండి, 8:23 చదవండి. 8:23 యోహాను సువార్త. అప్పుడు ఆయన మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను, నేను పైనుండేవాడినే, అక్కడి నుంచి వచ్చా భూలోకానికి. భూలోకంలో జన్మించిన వ్యక్తులందరిలో ముందుగా పరలోకంలో జీవించినది క్రీస్తు. చూడండి యోహాను 17వ అధ్యాయం చూడండి, 17:3. అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే ఏంటి? ఆయన ఎరుగు ముందు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడా? నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే, ఆ మోక్షంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి ముందుగా. తర్వాత చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను ఆయన అంటున్నాడా. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. లోకము పుట్టక ముందు నేనున్నాను, అప్పుడు నాకు ఏ మహిమ ఉందో దాని నింపుతాను. కానీ యేసుప్రభు అంటే ఏదో అంత చులకనైపోయింది, అంతే, అంత చులకనైపోయింది. ఏ మతమైనా పర్వాలేదు, ఏ గ్రంథమైనా పర్వాలేదు, కానీ బైబిల్ గ్రంథం అంటే కాల్చేయడమే. ఈ మధ్యన నా స్నేహితుడు హైదరాబాద్లో ఇంటి కోసం తిరుగుతున్నాడు. ఇల్లు దొరికింది 10,000 రూపాయలకి హైదరాబాదులో. దొరికితే ఇంట్లో దిగాడు. అన్నయ్య నువ్వు రావాలి, ప్రార్థన చేయాలన్నయ్య అన్నాడు. ఈ లోపల ఆ ఓనర్కి చెప్పాడు ప్రార్థన చేయాలని. అదే సరే మీరు ప్రార్థన చేసుకుంటే, అయ్యా ముందెందుకు చెప్పలేదు నాకు? యేసుప్రభు ప్రార్థన ఎక్కడ చేయకూడదు, వచ్చే నెల ఖాళీ చేస్తే అమ్మా. 2000 శతాబ్దాల్లో ఇంకా మతం ఉలుసులో పడిపోయి ఉన్నారు. యేసుప్రభుని వ్యతిరేకిస్తున్నారు. సత్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, భారతీయులారా, వివేకానంద స్వామి తన గ్రంథంలో రాశాడు, తన వాల్యూమ్లో రాశాడు, నేనే కానీ యెరూషలేములో బెత్లెహేములో పుట్టుంటే నా హృదయ రక్తంతో నా యేసయ్య పాదాలు కడిగేవాడిని. దేవుడు ఎవరు చూడలేదు, దేవుడు ఎవరికి తెలియదు, ఆయన చెప్పడానికి వచ్చాడు. కుమారుడు మనం తెలుసుకున్నాం అని మహాత్మా గాంధీ ఎంతోమంది చెప్పిన ప్రభు గురించి. అయినప్పటికీ ఈ లోకం ఆయన ద్వేషిస్తుంది తప్ప ఆయన ప్రేమించలేకపోతుంది. లోకం సత్యాన్ని ద్వేషిస్తుంది, అసత్యాన్ని ప్రేమిస్తుంది. లోకం తీరది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన టీవీ వారి సహాయంతో ఈ పరిచర్య ముందుకు సాగుతుంది. ఈ మాటలు దేవుని మాటలు, వీటిని మనస్కరించాలని ప్రభు పేట మరి ఒకసారి బ్రతిమలాడుతూ ఉన్నాను. మూడవదిగా, మానవ చరిత్ర అంతటిలో మానవుల రక్షకుడిగా భూమిపై అవతరించినది క్రీస్తు మాత్రమే. ఆయన రక్షించడానికి వచ్చాడు, లోకానికి శిక్షించడానికి రాలేదు. ఐ కేమ్ టు దిస్ ఎర్త్ నాట్ టు పెరిష్, నాట్ టు డెస్ట్రాయ్, రక్షించడానికి వచ్చానని చెప్పిన వాడు ఒక్క యేసు తప్ప ఎవరూ లేరని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రపంచమంతటిలో దైవమానవునిగా జన్మించినది యేసు మాత్రమే. ప్రపంచమంతటిలో ఏ కాలమందైనా పాపరహితుడుగా జన్మించినది క్రీస్తు మాత్రమే, పాపరహితుడు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం చదవండి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. అన్ని జంతువుల్లో చేదు ఉంటుందట, మనుషులు కూడా చేదువే, వారి పెదవుల కింద సర్ప విషం ఉందని చెప్తున్నాడు గ్రంథం చెప్తుంది. ఒక పావురంలో చేదు ఉండదట. యేసయ్య బాప్తిస్మం పరిశుద్ధాత్మ ఆయన పౌరం మీదకి వచ్చిందంటే. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన పాపమేమీ పాపము లేని వాడు యేసు ప్రపంచమంతటిలో. 2వ కొరింథీ రాసిన పత్రిక 5:20 చూస్తామండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనం.
పాపము లేనివాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉంటాడు. ఆయన అన్నాడు, మాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడినవి అన్నాడు. అంతే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచ మానవులందరిలో ఏ కాలమందైనా ఏ యుగమందైనా, అది త్రేతాయుగమే కానీ, అది ద్వాపర యుగమే కానీ, అది కలియుగమే కానీ, అది కృతయుగమే కానీ, ఈ యుగమందే పాపరహితుడిగా జన్మించినది. లూకాసు వార్త చూడండి, దూత ఏం చెబుతున్నాడు? లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 26 చదవండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును పురుషునికి ప్రధానము చేయబడిన కన్య దేవుని చేత పంపించబడ్డాడు. దూత వచ్చింది కన్యక దగ్గరికి. ఆ కన్య పేరు మరియా. తర్వాత 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండదు చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడమ్మా. జాగ్రత్త. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, నిరపరాధి. ప్రపంచమంతటిలో ఏ కాలమందైనా ఆయన పాపరహితుడిగా జన్మించింది క్రీస్తు మాత్రమే. మానవాళి రక్షణ కొరకు తన జీవితాన్ని బలి చేసినది యేసు ప్రభువే. ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన మనుషులందరి కొరకు బలైపోవడానికి, యజ్ఞమైపోవడానికి, యాగమైపోవడానికి, మానవ పాపాలు పరిహారం చేయటానికి, మానవ అతిక్రమాలు పరిహారం చేయటానికి లోకానికి వచ్చిన దేవుడు యేసు. మత్తయి సువార్త 20వ అధ్యాయం నిర్వహించమండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28లో, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాడు. చూసారా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వడానికి వచ్చాడని. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం యేసయ్య ఏం చెప్పాడు? ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన మనం బ్రతకడానికి వచ్చాం. ఆయన మనుషులందరి కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు మాత్రమే. ప్రవక్తలు ప్రవచించినట్లుగా, ఋషులు ప్రవచించినట్లుగా, వేదాలు ఘోషించినట్లుగా మానవ పాపాల పరిహారం కోసం రక్తం చిందించడానికి వచ్చిన దేవుడు యేసు మాత్రమే. 10వ అధ్యాయంలో 17 నుంచి 17, 10, 17, 18. నేను నా ప్రాణము పెట్టుతున్నాను. తర్వాత ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుతున్నాను. దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము గలదు. ఎవడు చంప ఆయన లొంగిపోయాడండి. అది అడిగారు, యేసు అంటే ఎవరండి అని. నేనేంద్ర బాబు అన్నాడు. కింద పడిపోయారు అంతే. మళ్ళీ లేపాడు.
నన్ను ఆయన అప్పగించుకున్నాడు. అంతే. దేవుడిని ఎవడు చంపగలరంటే? దేవుడు ఎవరిది ఏ శక్తి చంపగలదని దేవుణ్ణి? ఆయన మన పాపాల కొరకు మన ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపాలు ఆయన మీద వేసుకొని మనం విడిపించడానికి, నీతిమంతులుగా చేయటానికి, నిరపరాధులుగా చేయటానికి, నిర్దోషులుగా చేయటానికి, ఆ మహిమలోకానికి వెళ్ళే అర్హత మనకివ్వడానికి. తర్వాత ప్రపంచమంతటిలో మరణమును జయించినది క్రీస్తు మాత్రమే. సరిపోయి బ్రతికిన దేవుడు అంటే జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు అంటే. అందరూ చచ్చిపోయారు. హరేనాపి బ్రహ్మణాపి సురదైపి లలాటే లిఖితారే పరిమాసన శక్యతే. అందరూ చచ్చిపోయారంట. జాతశు మరణం ధ్రువం, సావక తప్పదు కనుక యేసు ఒక్కడే మరణమును జయించిన జయశాలి. ఆయన సమాధి ఈరోజు ఖాళీగా ఉంది. ఇది చరిత్రాత్మకమైన రుజువు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అంత మాత్రమే కాకుండా ప్రపంచ మానవులకి దేవుని సన్నిధికి మార్గాన్ని తెలిసింది ఆయనే. ఆయన నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళడరా. రండి, కమాన్ టు మీ. ఆయన జన్మ విశేషము. ఆయన చనిపోవడానికి, తిరిగి లేవడానికి, మన అతిక్రమాలు పరిహారం చేయటానికి వచ్చిన గొప్ప దేవుడు యేసు. నమ్మితే సొమ్ము, నోట్లో దుమ్ము అన్నాడు. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యా, నీ జన్మ విశేషము. ప్రపంచమంతా నేను ఆరాధిస్తున్న ఈ పండగ విశేషం ఏమిటంటే మానవులు పాపాత్తులు పుణ్యాత్తులుగా చేయటానికి, దోషులు నిర్దోషులుగా చేయటానికి, నీతిమంతులుగా నిరపరాధులుగా చేయడానికి, పరలోకానికి తీసుకుపోయి వచ్చిన దేవుడు నాయన. నేను ఆరాధించి, స్తుతించి, కీర్తించి నేను నీ దీవెన పొందే భాగ్యాన్ని మా దేశానికి అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరము మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధనలు చేయునుగాక. ఆమేన్.